అన్నా అది దాంతో సహా మనకు అమృత్లో 217 crore 50,000 వరకు మనకు ట్యాక్స్ కనెక్షన్గా మనకు అధికారం ఉంది ఇచ్చేది కనెక్షన్ కాగానే. మరి అట్లాగే మీ आपका राशन कार्ड से दमाया कांग्रेस पार्टी को, क्योंकि राशन कार्ड అండ్ సర్వీ ఫండ్స్ ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ ఈ కార్యక్రమాల్లో మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ నుంచే మీరు మీ గల్లీలో, మీ వార్డులో, మీ డివిజన్లో ఈ నుడా ఫండ్స్ కాపీస్ తీసుకోండి. మరి డెవలప్ చేసిన పేపర్స్ తీసుకుపోయి ఇట్లా హైదరాబాద్ పోయేంత పైప్ లైన్ మనం శాంక్షన్ చేసిన నిజామాబాద్ మన సన్న బియ్యాలు, రేషన్ కార్డులు, ఇల్లు, మహిళా శక్తి ఇక్కడ వేసి మీరు ఇన్ని కోట్లతో నిజామాబాద్ అభివృద్ధి చేసి ఈ డెవలప్మెంట్ అన్న మనం ఒక మోడల్గా నేను మొన్న కూడా నేను రామకృష్ణకు చెప్పినాను 2 days బ్యాక్. ఒక మోడల్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మీరు ఎన్ని గల్లీలో ఫోటో చేస్తారు. మెయిన్ రోడ్ జోలికే పోకండి, గల్లీలో పెట్టండి, డివిజన్లో పెట్టుకోండి, ఆడనే ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు వాళ్ళు ఎవరు ముట్టుకోరు. ఇది డెవలప్మెంట్స్. మనం జనాల్లో లోపల పోయి తీసుకొని పోకుంటే మనకు కష్టమవుతుంది. మనం నిజామాబాద్ పేరు పెడతాడు, అదే గుండు నువ్వు కాదు మీ మోదీ గారు కానీ ఇంకా ఎవ్వరు కూడా ఈ పేర్లు మార్చడంతో అభివృద్ధి కాదు. పేర్లతో ఇలా నిజాం సాగర్ వస్తే కదా మనకు 2,75,00,000 ఎకరాలకు నీళ్ళు పారుతున్నది. ఇలా అలీ సాగర్ కదా, ఇలా గుత్వా కదా, ఇవన్నీ దాంతోనే కదా. మన తల్లిదండ్రులు వ్యవసాయం చేసి ఇలా ఏషియాను పెద్ద షుగర్ ఫ్యాక్టరీ తెచ్చి మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ వరల్డ్లో ఏషియాలో పెద్ద ఫ్యాక్టరీ. ఇవన్నీ గతంలో చేసిన వాళ్ళు చరిత్ర మర్చిపోతే ఎట్లా? భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పార్టీ, అప్పుడు జనసంఘ్ కానీ హిందూ మహాసభ కానీ మహాత్మా గాంధీ గారు ఇచ్చిన 1942లో భారత్ చౌడో ఆందోళన్, క్విట్ ఇండియా మూమెంట్కు వీడు ఒక్కడు రాలేదు. లాస్ట్ వాళ్ళ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కానీ వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయి లెటర్ రాసిపోయినాం, మాకు సంబంధం లేదని ఆ మూమెంట్లోకి వెళ్ళి పారిపోయినారు. ఆ మూమెంట్లో లేరు, స్వతంత్ర పోరాటంలో లేదు. ఇవాళ వచ్చి మన నేషనల్ నాయకులకు మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ మీద క్రిటిసైజ్ చేస్తున్నాం. అంతే తప్పు కొంచెం మనతో కూడా జరుగుతుంది. కొత్త యువతరానికి, యూత్కు మనం వాళ్ళకు చెప్పలేకపోతున్నాం మన చరిత్ర. हम क्या आज़ादी के अंदर करें, हम कितना खून बहाए, कौन से हमारे गांधी फैमिली से लेकर कांग्रेस के लोगों ने कितने आदमी जेल में रहे. पूरी जनसंघ पार्टी का एक नाखून भी नहीं कटा, एक खतरा खून भी नहीं है, एक दिन जेल में भी नहीं गई कोई. मगर आज पूरे देशभक्त अभी है, बाकी के लोग सब बेकार है. हम बोल रहे तो ये करते थे, ये रहते वो करते थे. अखंड भारत बोल रहे. अब बोलो लेके आओ पाकिस्तान वाले को, अफगानिस्तान वाले को, वो बलूचिस्तान वाले को लेके आओ. बट आप सड़क पे तो फिर भी नहीं सकते, वो लोग आएंगे रोज रोली लेते. इवाल మాట్లాడతే లేదు వాళ్ళు బీజేపీ. ఒకప్పుడు అంటుండే భారత్ అఖండ్ భారత్ అని. అందు గురించి వాళ్ళకి చరిత్ర తెలియదు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ వాళ్ళతో ముందుగా మన సుదర్శన్ చెప్పినారు, అరే బాబు ఎంపీని ఫీజు కూడా నేను కట్టినారా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోమన్నాడు. మొన్న ఒక మునర్ కాపీ సంజయ్ గారి మీటింగ్లో వాళ్ళు ఏం తెలియదు, వాళ్ళు ప్రోజ్ చేస్తున్నారు. మనం ఆ చక్కర్లో మనం పడద్దు. हाथी गया कुत्ते भोगते रहते, अपन हाथी है, हाथी कैसे चलो, कुत्ते बिच्चे बिल्लियां पुकारते रहते, पुकारने दो, अपना काम अपन करेंगे. वोटिंग के अंदर आता हूँ, हमारे लोग बंदरों के साथ बोल के जाते, बस वो फोटो लेता डाल के गड़बड़ हो गई. हिंदू लारो मन किट्ला मुस्लिम में आके ये लोग आके हरी पार्टी में आके बोलते वाई मुसलमानों को ऐसा हो गया कि वहाँ चक्कर इन चक्कर इल्लू बोई वील चक्कर. मैंने कांग्रेस में आ डायलॉग उठे कदा मन शोले का, अब पीछे थोड़े आगे इधर आधे इधर आधे उधर, पीछे कोई भी नहीं है. अपना हिसाब भी उसी चाहता, आधे उधर बीजेपी आधे दूसरे पार्टी. हम कहा जाना वो काम मत करो. ये जज्बाती कामों से नहीं जीतते इलेक्शन. आप करो डेवलपमेंट. अभी 3 साल कांग्रेस पार्टी है,
हम 2 साल में बारीक चावल दे रहे, राशन कार्ड दे दिए, औरतों को बसा फ्री दे दिए, 200 यूनिट करंट फ्री का दे दिए और हॉस्पिटल में डेवलप कर रहे। गवर्नमेंट की तरफ से 1 लिफ्ट था तो 3 लिफ्ट का काम चल रहा है अपना गवर्नमेंट हॉस्पिटल में। बहुत कुछ काम कर रहे हैं। ये हमको बताना है, ये काम हमारे डेवलपमेंट को लेके जाना है। उन लोगों के पास सिर्फ नारा है, ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర స్లోగన్ ఉంది. ఆ స్లోగన్ని మనం కేర్ చేయకుండా ఏం చేయలేము. మనం స్లోగన్ పనిచేస్తే అరవింద్ మన మీద 50,000 ఎక్కువ రావాలా, కానీ ఉల్టా 19,000 మనకంటే తగ్గిందంటే అర్థం చేసుకుంటే నిజామాబాద్ ప్రజలు ఏ టైంలో ఎవరికి ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు మంచిగా. నాకు నా నిజామాబాద్ ప్రజల మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మా కార్యకర్తల మీద, మా మున్సిపల్ పోటీ చేసే కార్యకర్తల మీద నమ్మకం ఉంది. ఈసారి మనం అందరం కలిసి కట్టుగా మంచి వాళ్ళకు టికెట్ ఇచ్చి అవి పోలి ఆర్థికంగా కొంచెం వెనుక ఉన్నా तला महेश कुछ मैं कुछ नो को सुदर्शन साहब थोड़ा आदमी हाथ लगा के उसको उठाइए ऊपर, उठा के कार्यकर्ता गरीब भी है और सर्वे में आ रहा उसका, उसको हम हेल्प करेंगे फाइनेंशियल करके आदमी थोड़ा हाथ लेके उठाएंगे करते हुए। पर ఇప్పుడు టికెట్ ఎట్లా ఇస్తారో మనకి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గారు మా గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ ప్రకారంగా పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్న రాష్ట్రానికి గైడ్లైన్స్ ఇచ్చేది ఇదైతే నిజామాబాద్ అనే సొంతంది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా నా ఆలోచనలు ఒక షార్ట్ లిస్ట్ చేస్తే 3 to 4 to 5 వరకు షార్ట్ లిస్ట్ చేసేసుకుంటే తర్వాత మీరు లాస్ట్ టైం మీకు అన్నారు అక్కడ నిజామాబాద్లో నేను ఆల్రెడీ మస్తాన్ గారు ఆర్ఆర్ వాళ్ళకు నేను ఆల్రెడీ సర్వేకి ఇచ్చిన. ఇప్పుడు నేను బండ్లు కూర్చొని వచ్చిన ఆయన కూడా ఈయన నిజామాబాద్లో ఉన్నారు ఇక్కడనే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వే టీంని కూడా తీసుకొచ్చుకున్నారు. ఆ సర్వే కూడా మొదలైపోయింది. పిసిసి ప్రెసిడెంట్ గారు సర్వే చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఆయన సర్వే చేస్తున్నారు. గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ అండ్ ఎస్బీ వాళ్ళ సర్వేలు జరుగుతున్నాయి. ఈ అన్ని సర్వేలు పెట్టుకొని షార్ట్ చేస్తాం. మీరు గాబరా కాకి అటు ఇటు ఉరకకండి, నిదానంగా ఉండండి. సర్వేలో వచ్చిన వరకు మేమే ఇంటికి వచ్చి బీఫామ్ ఇస్తాం, हम देते मगर लड़नको उधर చెప్తూ మన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గారు ఎలా ఆదేశాలు ఉంటే దాన్ని బట్టి टिकट गुరించి ఒక सब कमेटी ने इसी स्क्रीनिंग छोटा मोटा करने के बाद यहाँ लेवल में कमेटी प्रेसिडेंट साहब जाते आते रोज अपन तीनों मिलकर बात करके एक कमेटी फाइनल करेंगे कहते हुए ये అవకాశం ఇచ్చిన ఈ కమిటీ జరిగే మీటింగ్ కు బోధన్ నిజామాబాద్ అన్న. నెక్స్ట్ మీటింగ్ ఆర్మూర్ భీమ్గల్, అది లంచ్ తర్వాత అన్న. పెద్దలు మన నిజామాబాద్ పార్లమెంట్కు అడ్వైజర్గా వచ్చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మిత్రుడు మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి, సభ్యులు మన ఎమ్మెల్సీ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన ముఖ్యులకు, ప్రెస్ నమస్కారం. కాకుండా ఇదైతే మనందరం కోరిక మనకు ప్రతి మున్సిపాలిటీలో మన కార్యకర్తల్ని మెంబర్గా చేయాలి, చేసి ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్ చేయాలనే ఉద్దేశం ఉంది. దానితో మేమందరం కలిసి ఇంత పెద్దగా చేస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ చిన్న ఎలక్షన్కు మనకు అంత సీనియర్ నాయకుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఇన్ఛార్జ్ పెట్టారు. ఇంకా బాగా తిరిగేవి ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా ఒకటే రాసా, మనం అందరం అనుకున్నట్టే వాడికి 4 members 5 members ఉన్నారు. సర్వే చేపిస్తున్నాం. దయచేసి సర్వే ప్రకారంగా టికెట్ ఇస్తాను. మరి పిసిసి ప్రెసిడెంట్ తెలుసు, కానీ నేనైతే ఆ సర్వే ప్రకారం ఇస్తాం అనుకుంటున్నాం. 100% సర్వే ప్రకారం ఇస్తాం. ఎక్కడన్నా
మీకు చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఇంకా 2-3 కూడా సర్వేలు రాకుండా రేపు మీకు కోసం ఇచ్చిన వాళ్ళు కూడా చేయవలసి వస్తుంది. తప్పనిసరిగా కోఆర్డినేషన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి, మన చైర్మన్ ఉండాలి, మీ అందరికి బాగుంటుంది. మనం ఇంత డెవలప్ చేస్తా ఉన్నాం, ఏమి చేయనోడు కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. దేని చేయబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం కాబట్టి. అటువంటి అవకాశాలు మాట్లాడకుండా అవుతారు కాబట్టి ఏం చేశారు? ఇప్పుడు సెబిలోని గారు చెప్పారు, ఉన్న పనులన్నీ మనం చేశాం, కానీ మనం చెప్పుకోలేక ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వైట్ కార్డు తెల్ల కార్డులు 10 సంవత్సరాలు ఒక్క కార్డు లేకుంటే 9 లక్షల కార్డులు ఇచ్చాం. మనం అందరం 35 రూపాయలు కొని రైస్ ఇస్తే బియ్యం ఇస్తే దాన్ని మనం 10 రూపాయలకు అమ్ముకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని 50-55 రూపాయలు పోయినా సరే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇవన్నీ జమీరాలు గారు చెప్పారు, దాన్ని మళ్ళీ ఇవ్వకుండా లేడీస్కి అయితే డాక్రా సంఘాలు ఉన్నాయి, గ్రామాలలో ఇంట్రెస్ట్ లేని వడ్డీ లేని రుణాలు ఇస్తుంటారు. ఇప్పుడు కూడా సిటీలు ఇస్తా ఉన్నా, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిందా? ఇప్పుడు బోధనలు ఇచ్చినా, ఆర్మూలు ఇచ్చినా, నిర్మల్ ఇచ్చినా. కాబట్టి మా అందరు రిక్వెస్ట్ మా మహిళా సోదరులకు తప్పనిసరిగా ప్రెస్ ద్వారా చెప్తున్నాం, प्रेस के मेरा महिला भाइयों को మైనారిటీ బహిణులకు మహిళలకు స్త్రీలకు ఇన్ని చేస్తూ ఉన్నాం. మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాం, మంచిగా చదివిస్తున్నాం, టెక్నికల్గా కూడా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం. మనం ఏమడుగుతున్నాం? మన వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళు ఎన్నుకుంటే ఇంకా మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని అడుగుతాం. కాబట్టి ఇన్ని చేసిన వాళ్లకు మీరు ప్రజల దగ్గరకు పోయి ఈసారి కాంగ్రెస్ గెలిపియాలంటే నాకు నమ్మకం ఉంది. ప్రతి మరి ఇన్ఛార్జి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్తున్నాను, బోధన వస్తుంది, భీమలు కూడా వస్తుంది సార్, నిర్మల్ వస్తుంది, ఆదిలాబాద్ వస్తుంది. ఇవన్నీ తప్పనిసరిగా కొద్ది వర్క్ చేస్తే ఇవన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎవరికి టికెట్ వచ్చినా మరి మహేష్ గౌడ్ గారు ఎవరైనా పని చేయకుండా యాక్షన్ తీసుకుంటారా లేదా? ఇవన్నీ తీసుకుంటాం. పార్టీ కొరకు పార్టీ టికెట్ ఇచ్చినట్టు పని చేయని వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. నమస్కారం. వేదిక పై ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ కూడా నమస్కారాలు. వచ్చే మున్సిపల్ ఎన్నికలకి దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకొని పార్లమెంట్ల వారీగా సీనియర్ మంత్రులకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్కి గవర్నీలు, మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మేమంతా వారి నాయకత్వంలో పనిచేస్తున్న అనుభవం. వారిని నిజామాబాద్ ప్రత్యేకంగా వేశారు. ముఖ్యమంత్రి గారు చాలా దూరంగా ఆలోచించి వారిని ఇన్ఛార్జ్ చేశారు. కారణం ఏంటంటే, కూర్చోండమ్మా, ఏం మాట్లాడుతున్నారు? డిసిప్లిన్కి మరో పేరు. వెరీ వెరీ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. గీత దాటకుండా నిర్ణయాలు తీసుకునే అలవాటు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప నిర్ణయం తీసుకోరు వారు. అందుకే వారిని నేను అనుకుంటా, బహుశా ఇక్కడ మంచి రిజల్ట్ కావాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు వారిని మనకి ఇన్ఛార్జ్గా చేసినారు. చాలామంది చెప్పినారు కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడం అవసరం. నేను కూడా ఒక కార్యకర్తను ఇక్కడికి వచ్చాను కాబట్టి డెఫినెట్గా ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత న్యాయం చేసే దశగా మన ప్రయత్నం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? కాంగ్రెస్ పార్టీతో అనుబంధ నాయకులు ప్రజల్లో ఉండాలి. ప్రజలు కూడా మీకు మెప్పు రావాలి. సర్వేలు చేస్తూ ఉన్నాం. కారణం ఎందుకు? ప్రజలతో ఎవరైతే, ఇది కార్పొరేషన్ ఎలక్షన్, కౌన్సిలర్ కార్పొరేట్ ఎలక్షన్,
పార్టీ ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందో వ్యక్తిని కూడా అంతే ప్రముఖంగా చూస్తారు. ఈ వ్యక్తి మాకు 5 ఏళ్ల పాటు ఉపయోగపడతాడా, మాకు పనులు చేయగలుగుతాడా, మాతో సఖ్యతగా ఉండగలుగుతాడు, ఇవన్నీ చూసేటట్టు ఎలక్షన్ ఇది, లోకల్ ఎలక్షన్ కాబట్టి వ్యక్తిత్వం బాగా ప్రభావితం చేసే ఎన్నిక కాబట్టి దాని కారణంగా సర్వేలు చేస్తూ ఉన్నాం. 1, 2, 3 జల్లెడ పడతాం. తర్వాత పార్టీ కమిట్మెంట్, పార్టీకి వారికి ఉన్న అనుబంధం కూడా చూస్తాం. పాత వారికి కొంత ప్రాముఖ్యత ఉంటుంది, దాంట్లో పాటు కొంత శాతం కొత్త వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా షబ్బీర్ అలీ గారు చెప్పినట్టు కష్టపడే కార్యకర్తలు కొంత ఆర్థికంగా వీకున్నా మేమందరం చేయుతనేస్తాం. నేను భయపెట్టుకునే ప్రయత్నం చేస్తాను. మనకు చెప్పాలి, నిజామాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్. ఇది బాగా సెన్సిటివ్ జనం, చాలా సెన్సిటివ్ జనం. ఇక్కడ ఏమి పని చేయకుండానే కేవలం హిందూ పేరుతో పరిపూర్ణమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు డి శ్రీనివాస్ గారి కొడుకు అరవింద్ గారు ఎంపీ అయినారు. రాజకీయాల్లో కూడా లేడు. 6 మాసాల ముందు వచ్చాడు. కేవలం దేవుడి పేరు మీద ఎన్నికాడు మొదటిసారి. 5 ఏళ్ళు చేసింది ఏం లేదు, మళ్ళీ దేవుడి మీద ఎన్నికలు రావాలనుకుంటా ఉన్నారు. నేను ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కార్యకర్తలు మీరు వాస్తవాలు వివరించాలి ప్రజలకి. అందరం కూడా హిందువులమే, ఒకరిద్దరు తప్ప వేదిక పైనలో ముందులో అందరూ హిందువులమే. హిందూ దేవుని పూజిస్తాం, శ్రీరాముని ఆరాధిస్తాం. కానీ దేవుళ్ళ పేరిట ఓట్లాడే సంస్కృతి మనకు లేదు. మనం అభివృద్ధి చేసి ఓట్లాడుతాం, లేదంటే చేయబోయే కార్యక్రమాలు చెప్పైనా ఓట్లాడుతాం. నిజామాబాద్ విఘ్నులు కాబట్టి పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అరవింద్ గారికి మెజారిటీ రాలే. నిజామాబాద్ పట్టణంలో అరవింద్ గారికి మైనస్ అయింది. కారణం ఏంటి? ఆయన చెప్పే మాటలు చెల్లిపోయినాయి కాబట్టి, పనికి రాకుండా పోయిన మాటలు చెప్తా ఉన్నాం, మాకేంటి లాభం అని జనం ఆలోచించారు కాబట్టి వారు ఓట్లు వేయలేదు. ఇలా ప్రజలకు కావాల్సింది ఏంటి? వారికి సదుపాయాలు, రేపు రోజున వారికి భవిష్యత్తు, పిల్లలకి భవిష్యత్తు, చదువు, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. నేను మీ అందరి సంక్షణ ఉత్తమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ క్షణాన మీకు మధ్యలో వచ్చిందో అది సన్నబియ్య కార్యక్రమం, కానీ ఇది ఇలా ఒక చరిత్రాత్మక కార్యక్రమం అయింది దేశంలో. మన రాష్ట్రం కాదు, యావత్ దేశం చూస్తూ ఉంది. సన్న బియ్యం అనేది ఇంత క్వాలిటీ రైస్ సామాన్యుడికి అందుతున్న తీరుని యావత్ దేశం చూస్తూ ఉంది. అదేవిధంగా మీరు అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చినారు. రేషన్ కార్డు చుట్టూ పేదవాడి జీవితం తిరుగుతుంది. అడిగిన ప్రతి వానికి మీరు రేషన్ కార్డు ఇచ్చినారు. నిజామాబాద్ అభివృద్ధి విషయానికి వస్తే ఆనాడు సుదర్శన్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్కి ఎన్నో అడ్డంకులు అధిగమించి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వం మెడికల్ కళాశాల తీసుకొచ్చినాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు, డి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉంటే యూనివర్సిటీ తీసుకొచ్చుకున్నాం. ఇవాళ రాష్ట్రంలో 3 అగ్రికల్చర్ కళాశాలలు వస్తే, ఒకటి ఉత్తమన్న గారు తీసుకుంటే, ఒకటి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే, ఒకటి నిజామాబాద్కి వచ్చింది. ఇవాళ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల, ప్రైవేట్ కళాశాలలు వచ్చాయి కానీ ప్రభుత్వ పరంగా 35 ఏళ్ళు ఎదురుస్తున్నట్టు ఇంజనీరింగ్ కళాశాల నేను పీసర్ చేసిన ఆయన రోజు చెప్పాను, తీసుకొచ్చాను, క్లాసులు మొదలైనవి. నేను అగ్రికల్చర్ కళాశాల అక్కడ మీరు శంకుస్థాపన వేశారు. మాకు ఎలక్షన్ తర్వాత ఇక్కడ కూడా శంకుస్థాపన వేసుకొని ముందుకు పోయే పరిస్థితి. 2021 ప్యాకేజీలు, ఆనాడు దుర్పా అలీసాగర్ ప్యాకేజీలు అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఇలా దేవుళ్ళ పేర్లు వచ్చి జై హిందూను, జై శ్రీరామ్ అంటే మన కడుపుకు భూగ పెట్టది, మన పిల్లలకి భవిష్యత్తు రాదు. దేవుని పూజిద్దాం, దేవుని ఆరాధిద్దాం, రోజు పొద్దున్నే పూజ చేసుకుందాం. ప్రతి వాడికి దేవుడు దేవుడే. కానీ దేవుడు మీకు అన్నము, ఈ దేవుడి పేర్ల ఓట్లు అడిగే వారు మీకు అన్నం పెట్టరు, మీకు భవిష్యత్తు ఇవ్వరు అనేది ఒక మాటని ప్రతి కార్యకర్త ప్రజలకి వెళ్ళి చెప్పాలి. ఇంత మొనగాడని చెప్పుకుంటాడు అరవింద్. దేశంలో స్మార్టెస్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే నిజామాబాద్కి ఎందుకు రాలే? నిజామాబాద్ మున్సిపాలిటీ 1930లో ఏర్పడింది. ఉత్తమన్న, నిజామాబాద్ మున్సిపాలిటీ 1931 ఏర్పడింది. అత్యధిక జనాభా, స్మార్ట్ సిటీ రాలే. 1952లో ఏర్పడిన కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. రెండు కూడా 2005లో కార్పొరేషన్ అని రాజశేఖర్ గారు చేశారు. కానీ 1931లో ఏర్పడ్డ నిజామాబాద్ మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ, పెద్ద జనాభా ఉంటే ఇక్కడ స్మార్ట్ సిటీ రాదు, అమృత మాత్రమే ఇస్తారు. కానీ 1952లో అంటే దాదాపు 19 ఏళ్ళ తర్వాత ఏర్పడ్డ మున్సిపాలిటీకి మాత్రం స్మార్ట్ సిటీ ఇచ్చినారు. అంటే ఏంటి నీ నిర్వాహకం? ఏం చేయగలిగినావు? నిజామాబాద్కి ఏ పరిశ్రమ తీసుకొచ్చినావు?
ఏం పేరు చెప్పి ఓట్లాడుతావు ఇవాళ? హిందూ ముస్లిం ఇదే పని. నేను మొన్న చెప్పాను, ఇవాళ కూడా చెప్తా ఉన్నాను. బీజేపీ మనకి ఎంత దూరమో మజ్లిస్ కూడా అంతే దూరం. మనం ఇండిపెండెంట్గా ఎన్నికలు కొట్లాడుతూ ఉన్నాం. మన సత్తా మీద కొట్లాడదాం, మన అభివృద్ధి చూపించి కొట్లాడదాం. మనం ఇచ్చిన రేషన్ కార్డు, మనం ఇచ్చిన సన్న బియ్యం, మనం ఇస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, మనం ఇస్తున్నటువంటి రైతు భరోసా, మనం ఇచ్చిన మాఫీ చేసిన రుణమాఫీ, ఇవన్నీ చెప్పి ఓట్లు అడగాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రజలకు వివరించాలి. ఎవరు వివరించాలి? సుదర్శన్ రెడ్డి గారు, నేను షబీర్ గారు ఎన్నిలో పోగలుగుతాం? మీరు పోవాలి. కార్యకర్తలు ప్రతి ఇంటికి పోవాలి. వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది? పనులు చేయకుండా అబద్ధ ప్రచారం చేసుకుని ఇంటింటికి విషం నింపుతా ఉన్నారు. మనం చేయాల్సింది వాస్తవాలు చెప్పుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలు చెప్పుకుంటే డెఫినెట్గా మనం గెలుస్తాం. ఒకనాటి పరిస్థితి కాదు. 2 సీట్లకు పరిమితమైనటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రేపు జెండా ఎగరవేస్తాం. ఉత్తమ నేతృత్వంలో ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరి సహకారంతో డెఫినెట్గా కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. ఇంత ధీమాగా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనం ఇచ్చినటువంటి అభివృద్ధి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమం, మన పిల్లలకు చూపిస్తున్న భవిష్యత్తు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 50,000 ఉద్యోగాలు దాటలే. మనం 15 మాసాల్లో దాదాపు 85,000 ఉద్యోగాలకు పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా, సీనియర్లు ఉత్తములు అంటున్నా అందరు మంత్రులుగా ఆర్నిశలు కృషి చేస్తూ అన్ని రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. డెఫినెట్గా ఇక్కడ గెలవాలి. చాలామంది పెద్దలం ఇక్కడ నిజామాబాద్ ప్రాంతం నుంచి ఉన్నాం కాబట్టి ఇది ప్రతిష్టాత్మక ఎన్నిక. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్ని మేలుకొల్పండి, వాస్తవాలు చెప్పండి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం తెచ్చుకున్న చెప్తే చాలు, మనకు ఓట్లు పడతాయనే మాట కూడా ఇస్తుందో మనం చేస్తాం. టికెట్ల విషయంలో తొందర పడకండి. ఎవరికి రూపాయాల్సిన అవసరం లేదు. డబ్బులు పెట్టుకుంటే సీట్లు వస్తాయనో ప్రలోభాలు పెట్టిపోయింది లేదు. ఇది కాకుండా ఇంకోటి వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయాలి. నేను నిజామాబాద్ జిద్దుబారు అందరు పిలిచి చెప్పారు. నేను అనుకోలేదు ప్రభుత్వం వస్తుంది మళ్ళీ ఎమ్మెల్సీ నా కోసం బెదిరి చూస్తుందని. ఆనాడు ఒప్పుకున్నాను కాబట్టి ఎమ్మెల్సీ కాగలిగినాను, పీసీ అధ్యక్షుడు కాగలిగినాను. పార్టీలో ఓపిక అవసరం. కార్యకర్తను ఎదే సూచిస్తాను, ఓపిక అవసరం, ఓపిక అవసరం. సుదర్శన్ రెడ్డి గారిని చూడండి, ఈ వయసులో ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత ప్రశాంతంగా ఉంటాడో. ఓపిక అనేది చాలా అవసరం మిత్రులారా. ఇక్కడ ఉన్నల్లో చాలామంది నాకు 30 ఏళ్ళ సంబంధాలు ఉన్నాయి. కానీ న్యాయం చేయలేము, ఒక్కొక్కసారి న్యాయం చేయలేము. నాకు బాగా దగ్గర నాళ్ళు కూడా సీట్లు ఇవ్వలేకపోవచ్చు రేపు. కారణం సర్వేలు. రేపు గెలవాల్సిన అవసరం ఉన్నది. మతవాద శక్తులు ఎవరనే కావచ్చు, దేవుడి పేరట, కులం పేరట, మతం పేరట ప్రజల యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేస్తామంటే మనం చూస్తూ ఊరుకుందామా? ఈ దేశ పౌరులుగా, నిజామాబాద్ ముద్దు బిడ్డలుగా మన కర్తవ్యం మనం పూరించాలి. మనకు కావాల్సింది హిందూమో, మనకు కావాల్సింది నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పట్టణం, యావత్ దేశం నాటి పట్టణాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసుకోవాలి. అవకాశాలు నిజామాబాద్కు ఉన్నాయి. అభివృద్ధి పరంగా చేసుకునే అవకాశం మనకు ఉన్నది. నిజామాబాద్లో పుట్టి పెరిగినటువంటి బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. రేపు చదువుకోవాలి, వారికి భవిష్యత్తు రావాలి. చదువుకోవాలి కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తూ ఉన్నాం. నిజామాబాద్ పట్టణానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ అన్ని నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్ మీద 200-250 కోట్లు పెడతా ఉన్నాం. కారణం ఏంటి? మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలకు భవిష్యత్తు రావాలి. ఇదే అడగరు వాళ్ళు. నా మోడీ అడగరు, నా అమిత్ షా అడగరు, ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ అడగరు. ఎలక్షన్లు గెలవాలంటే ఏం చేయాలి? మతము, కులము చిచ్చు పెట్టాలి. అదే మనకు కావాల్సింది, అదే మనం నేర్చుకున్నది. ఈ పట్టణంలో అలాంటి పరిస్థితి రాకుండా చూడాలి. అది మన బాధ్యత. ఈ పట్టణంలో పుట్టిన ప్రతి బిడ్డ రేపు వారి భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి, వారి ఉద్యోగాల కోసం మనం పాటుపడాలి. ఈ పట్టణం మిగతా పట్టణాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దేందుకు, సుందరీకరణ చేసుకునేందుకు మనం పాటుపడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యత మీ మీదే ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, సీట్ల విషయంలో స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ గారు వచ్చారు ఇక్కడికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏది కూడా బయాస్గా పోనివ్వరు. రేపు నేను కూడా నా 1 కోటి సీట్ అవ్వంటే ఒప్పుకోరాను. నేను వాస్తవం చెప్తా ఉన్నాను, ఎందుకంటే వారి దగ్గర పనిచేశాను, నాకు తెలుసు. ఫుల్ స్టాప్ కామా కూడా సరిగా లేకుంటే ఆ పేపర్ బయటికి పోదు. ఆయనకున్న అలవాటు అది. మిలిటరీలో పనిచేసినాడు, మిగ్ పైలట్గా పనిచేసినాడు,
మిలిటరీ డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వారి నిర్ణయం మాత్రం స్ట్రేట్గానే వస్తుంది. కాబట్టి మీరు ఎవరు చింతించిన అవసరం లేదు. కష్టపడేవాడికి, ప్రజలు ఉన్నవాడికి సీట్ వస్తుంది. నేను మిత్రులను మళ్ళీ చెప్తా ఉన్నాను, పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాం, ఈ జిల్లాని మేటి జిల్లాగా, ఈ పట్టణాన్ని యావత్ రాష్ట్రంలో కాదు యావత్ దేశంలో పోటీ పడే పట్టణంగా తీర్చిదిద్దుకుందాం. అభివృద్ధి ధ్యేయంగా ఓటు అడుగుదాం. మన నిజామాబాద్ మన అభివృద్ధి, మన నిజామాబాద్ మన పిల్లల భవిష్యత్తు, మన నిజామాబాద్ బ్యూటిఫుల్ సిటీగా కావాలి. మన నిజామాబాద్ యావత్ దేశం చూసే విధంగా కావాలి. సజావు ఎన్నికలు జరుపుకుందాం. కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మెజారిటీ 90% పైగా మున్సిపాలిటీ గెలిచిన అవకాశం కనబడతా ఉంది. అలాంటి కదలికలు మనకు వస్తూ ఉన్నాయి. నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సభాధ్యక్షులు రామకృష్ణ గారు, గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి, నా ప్రియ మిత్రుడు, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర సలహాదారులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రభుత్వంలో నా ప్రియ మిత్రులు శాసనసభ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, మరి నేనే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసిన భూపతి రెడ్డి గారు, మరి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు, తాయిర్బాయ్ సెంటర్లు ఎన్నో దశాబ్దాల నుంచి మనకి పరిచయం, గంగాధర్, వీళ్ళందరూ కూడా, మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా చాలా ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీకి, చాలా కేశవేణు, మరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో దశాబ్దాల నుంచి పనిచేసిన వాళ్ళు. మిత్రులరా, ఒక 10 నిమిషాలు పూర్తి అటెన్షన్తో ఉండండి. నేను చెప్పే మాటలు కొద్దిగా జాగ్రత్త వినాలి. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ రానున్నాయి. ఆగమ్మ బాబు, ఆగండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది 2, 3, 4 రోజుల్లో. ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ డేట్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను వివరించాల్సిన సందర్భం ఇది. డిసెంబర్ 7వ తారీఖు 2023లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, గౌరవ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. నిస్సందేహంగా స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడున్న 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ రెండిట్లో రికార్డులు సృష్టిస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందనేది అది నిస్సందేహం. మనందరం సంతృప్తితో, గర్వంతో చెప్పుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీరు ఏ విషయంలో అయినా, మరి సంక్షేమ పథకాలైనా, అభివృద్ధిలో అయినా, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నా, మరి రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకి మేలు చేయాలన్నా, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, సమాజంలో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నంలో, ప్రక్రియలో నిరంతరం మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమైన విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనం జనంలోకి తీసుకుపోవాలి. నేను 2-3 విషయాలే ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ అన్నిటినీ, అన్ని మున్సిపల్ కార్పొరేషన్ని, అన్ని మున్సిపాలిటీలని మన కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్కి తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ముందుకు పోతున్నాము. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్కి మరి ఎక్కువ నిధులు కేటాయించి అర్బన్ ఏరియాస్ అన్నిటినీ
ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు షబీర్ అలీ గారు వివరంగా చెప్పారు, దీని కింద 60 కోట్లు ఇచ్చినావు, దీని కింద 15 కోట్లు ఇచ్చినావు, దీని కింద ఎంత ఇచ్చినావు. మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లాగా ప్రతి కార్పొరేషన్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వార్డులో రోడ్ల విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, మరి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో మన ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్తో ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల్లో 85% జనాభాకి మేలు జరిగే విధంగా మనం కొత్త రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం తీసుకొచ్చినాం. నిజంగా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా నాకు అత్యంత సంతృప్తి కలిగించే విషయం అది. నేను ఎందుకు ఇది మనవి చేస్తున్నాను అంటే, ఇది మన ప్రభుత్వానికి, మన పార్టీకి గేమ్ చేంజర్గా ఉండబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక్కడ చాలామంది మిత్రులను చూస్తున్నా, సుదీర్ఘకాలం మీరు అందరూ రాజకీయాలు ఉన్నారు. మరి రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యులందరూ డాష్ మీదనే ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ రథసారథి డాష్ మీద ఉన్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్య సలహాదారులైన సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు కూడా డాష్ మీద ఉన్నారు. మరి చాలామంది పెద్దలు ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, నేను కూడా 7 సార్ల ఎన్నికలు వరుస గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. రాషన్లో అంటే నిరుపేదకి అన్నం పెట్టే విషయంలో గతంలో ఏం జరిగేది అంటే, ఈ 29 రాష్ట్రాలు కూడా చెప్తున్నాను, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ రాషన్లో దొడ్డు బియ్యం ఇచ్చేవాడు, కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చేవాడు. ఈ రాషన్లో ఈ దొడ్డు బియ్యాన్ని, కోర్స్ గ్రెయిన్స్ని 90% జనం, రాషన్ లబ్ధిదారులు 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకునేవాడు. ఆ వ్యవస్థని సమూలమైన మార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి, లోవర్ మిడిల్ క్లాస్కి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మందికి 13,600 కోట్ల రూపాయలతో ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. అంటే కడుపు నిండా అన్నం పెట్టేదానికంటే మరి గొప్ప సంక్షేమ పథకం ఉండదు. నిజామాబాద్ అర్బన్లో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నిరుపేదలందరికీ సన్నబియ్యం ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మన చేతి గుర్తనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రాని వారు ఎవరైనా ఉంటే, అదేవిధంగా పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు చేర్పేయాలంటే ఇప్పుడు కూడా చేర్పిస్తామని చెప్పి, కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 18,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ద్వారా మరి లబ్ధి పొందే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ అన్ని మున్సిపాలిటీస్లో, నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పిసిసి ప్రెసిడెంట్ గారు, నేను రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వాళ్ళకి మొత్తము రేషన్ బెనిఫిషరీస్ మొత్తం ఆ సాఫ్ట్ కాపీ మీ అందరికి ఇస్తాం. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేతి గుర్తు పార్టీ ఈరోజు ఈ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తుంది. కొత్తగా రేషన్ కార్డు ఇస్తున్న విషయం కూడా మీరు అందరూ చెప్పాలి. చాలా షార్ట్గా చెప్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి. మన కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం ఏర్పాటు చేసినారు. మన కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కరెంటు బిల్ లేకుండా చేసింది. అనేక విధాలుగా
మరి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, మరి రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి మేలు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మరి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం జనంలోకి తీసుకుపోవాలి. అదేవిధంగా పెద్దలు చెప్తే మరి నిజంగా ఇది నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. నిజామాబాద్లో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, నిజామాబాద్లో గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, నిజామాబాద్లో యూనివర్సిటీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, నిజామాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మరి అభివృద్ధి చేసిందో మనకి చెప్పడానికి ఎంతో ఉంది. ముందు ముందు కూడా మరో ఖచ్చితంగా 3 ఏళ్ళు మన ప్రభుత్వం స్థిరంగా, స్టేబుల్గా, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నేను మీ పెద్దల సహకారంతో సభాముఖంగా మాటిస్తున్నా, ఏదో ఎన్నికలు వచ్చి వెళ్ళిపోయేది కాదు. నేను మహేష్ గౌడ్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, వేదిక మీద పెద్దలందరికీ, మీ అందరికీ నా సహాయ సహకారాలు, అండదండలతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవాలి, మనం డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి కొన్ని చేదు నిజాలు కూడా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అంటే నేను చాలా సీరియస్గా తీసుకునే వ్యక్తి. ఇప్పటి నుంచి కౌంటింగ్ అయిపోయే వరకు ఎవరు కూడా వేరే కార్యక్రమాలు, టైం వేస్ట్ కార్యక్రమాలు వద్దు. ఎక్కడన్నా మన ద్వారా ఒక్క ఓటు పడుతున్నా దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా మరో చేదు నిజం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గత మున్సిపల్ ఎన్నికల్స్లో మన పర్ఫార్మెన్స్ బాగలేదు. 60 కార్పొరేషన్స్లో 60 కౌన్సిలర్లు మనకు 2 వచ్చినాయి. అదేవిధంగా 2009 నుంచి 2009, 2014, 2018, 2023లో మనం శాసనసభ ఎన్నికలు ఓడిపోయినవు. అదేవిధంగా మనం సరే నిజామాబాద్ ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది, కానీ నిజామాబాద్ పార్లమెంట్లో మనం ఎంపీ కూడా ఓడిపోయినాం, మొన్న ఎమ్మెల్సీ కూడా ఓడిపోయినాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికతో నిజామాబాద్ చరిత్ర మారే విధంగా మనం అందరం కలిసి కష్టపడి పనిచేద్దాము. ఎలక్షన్స్ అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎలక్షన్ ఇయరింగ్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. ఏదో ఆషామాషిగా తీసుకుంటే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఎలక్షన్, నేను చెప్తున్న అప్రాక్సిమేట్ డేటు ఫిబ్రవరి 2వ తారీఖు పోలింగ్ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు లేదు, ఒక 15-20 రోజుల్లో పోలింగ్ ఉంటుంది. ఓకే, మరి అదేవిధంగా టికెట్ల విషయంలో కూడా గెలుపు మెయిన్ క్రైటీరియా ఉంటుంది. తప్పనిసరిగా పార్టీ లాయల్టీ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎవరిని పైరవి అవసరం లేదు. మీరు విన్నింగ్ క్యాండిడేట్ అయితే తప్పనిసరిగా మరి మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయబడతారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపిక అభ్యర్థి చేయడం, బీఫామ్ ఇవ్వడమే కాదు, మరి పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా మన బయట నుంచి కొంతమంది ప్రొఫెషనల్స్ మీ వెంబడి ఉంటారు. తప్పనిసరిగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మరి అన్ని రకాలుగా ఎన్నికలు గెలవడానికి ఏం చేయాలో అది చేయాలి. అదేవిధంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మరి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికైతే టికెట్ రాదో దయచేసి మన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి మద్దతు ఇవ్వండి. మీకు వేరే విధంగా ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. ఎందుకంటే ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, మనం సర్పంచ్ ఎలక్షన్ చూసినాం. మరి ఇది అవి
రూరల్ ఏరియా లోకల్ బాడీ ఎలక్షన్స్, అర్బన్ ఏరియా లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎలక్షన్స్ గెలవడానికి ఏమి చేయాలనో అది చేయాల్సిందే. అది దయచేసి మీరందరూ గమనించాలని చెప్పి ఈ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మీరు నిజంగా చెప్తున్నాయాలా, మీరు సుదీర్ఘకాలం పోరాటం చేసింది. ఒక 20 ఏళ్ల సంధి ఇక్కడ ఎమ్మెల్యే లేడు. 2009 నుంచి 2014 నుంచి ఎంపీ లేడు. అయినా సరే ఇక్కడున్న కార్యకర్తలు మీ త్యాగం, మీ రక్తం, మీ చెమట, మీ సాక్రిఫైసు, మీ కష్టంతోనే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మేము ఎవరు డాష్ మీద ఉన్న కూర్చున్న వాళ్ళం కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలు మీరే. మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం, మీ కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ విషయం కూడా ఏనాడు మేము మర్చిపోము. ఒక గంట, ఒక నిమిషం కూడా మర్చిపోము. కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో క్రమశిక్షణతో కష్టపడి ముందుకు పోదాము. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో అన్ని మున్సిపాలిటీస్ గెలిచే విధంగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మరి ఎక్కడో అక్కడ మహేష్ గౌడ్ గారు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే అందరు లీడర్స్కి స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. అందరూ అన్ని పనులు చేస్తుంటే ఎవడు ఏం చేయడు. స్పెసిఫిక్గా ఒక ఎవరైనా కార్పొరేషన్ చైర్మన్ ఉంటే వాళ్ళకి 1, 2, 3 వార్డులు ఇన్ఛార్జ్ ఇవ్వండి. మరి డిసిసి అధ్యక్షులు మొత్తం సమన్వయం చేస్తూ 1, 2, 3 కౌన్సిలర్స్ బాధ్యత ఇవ్వండి. గెలిపించుకుంటే మాత్రం వాళ్ళ సంగతి చూడాలి. ఇక ఎవరికి బాధ్యత ఇస్తే వాళ్ళు గెలిపియాలి. ఉట్టిగానే ఇట్లా మీద మీద తిరిగి ఇట్లా డాష్ మీద స్పీచ్లు ఇస్తే కుదరదు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధ్యతతో మరి తప్పనిసరిగా మరి ఎలక్షనీరింగ్ సీరియస్ తీసుకోవాలి. మన అభ్యర్థులను గెలిపించడానికి, మన మున్సిపల్ కార్పొరేషన్, మన మున్సిపాలిటీస్ గెలిపించడానికి మరి తప్పనిసరిగా అందరం సీరియస్గా పోదాం. మరి ఎక్కువ బాధ్యత మరి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, షబీర్ అలీ గారు తప్పనిసరిగా వాళ్ళకి సుదీర్ఘ అనుభవం ఉంది, వాళ్ళు గైడ్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్న టికెట్ విషయంలో నా తరఫు నుంచి ఒక ఆరా ఏజెన్సీ అని ఎంగేజ్ చేసినాం. ఆయన పేరు షేక్ మస్తాన్ వలీ. ఆయన నెంబర్ కూడా మీతో షేర్ చేస్తాను. మీరేమైనా ఇన్పుట్స్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. తప్పనిసరిగా మహేష్ గౌడ్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ కొలిక్కి రావాలి. అంటే ముందు షార్ట్ లిస్టింగ్ 2, 3 వాటెవర్ మీరు ఎట్లా తెచ్చుకుంటే ఒక షార్ట్ లిస్టింగ్ కావాలి. షార్ట్ లిస్టింగ్ మీద మళ్ళీ మీరు ఒక మనిషి కొంతమందితోని ఒక స్క్రీనింగ్ కమిటీ ఏదో ఒకటి వేసుకోండి. ఎక్కడెక్కడైతే ఏకాభిప్రాయం వస్తుందో ఇమీడియట్గా డిక్లేర్ చేసేయండి. నో నీడ్ ఆఫ్ ఎనీ డిలే. కొన్ని కౌన్సిలర్స్, కొన్ని వార్డులో ఒక అభ్యర్థి మెయిన్ కంటెండర్ ఉంటే అది డిక్లేర్ చేసేయండి. ఎక్కడెక్కడైతే కొంత అంటే 2-3 మధ్యలో తీవ్ర పోటీ ఉంటే కొంత ఆలోచన చేసేయండి. బట్ విన్నబిలిటీ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలని. మళ్ళీ నేను ఈ ఎలక్షన్ సమయంలో కూడా మళ్ళీ వస్తాను. మరి రాష్ట్ర మంత్రిగా నేను కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్ వాదిగా ఉన్నాను. నా నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ కార్యకర్తకి ఏ సహాయం, ఏ గంట అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉంటానని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.